పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తీగలాగితే డొంక కదులుతోంది. హెచ్సిఏ అక్రమార్కుల బాగోతమంతా బయటకొస్తోంది. ఈ కేసులో అరెస్టైన నిందితుల నుంచి సిఐడి అధికారులు మొదటి రోజే కీలక విషయాలు రాబట్టారు. మరోవైపు హెచ్సిఏ విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే హెచ్సిఏ కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది, కేసు నమోదు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో సిఐడి అధికారులు విచారణను వేగవంతం చేశారు. అరెస్టైన నిందితులను చెంచలగూడ జైలు నుంచి సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. అసోసియేషన్లో ఆర్థిక అరాచకాలు చేసిన ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు క్రికెట్తో సంబంధం లేకుండా హెచ్సిఏలోకి ఎలా ఎంటర్ అయ్యాడనే విషయంపై ఆరా తీశారు. అధికారులు అడిగిన ఏ ప్రశ్నకు జగన్మోహన్ రావు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అంతా మా లాయర్ చూసుకుంటారని బదులిచ్చినట్లు తెలిసింది. హెచ్సిఏలో జరిగిన అక్రమాలు, నిధుల గోల్మాల్పై సీఈఓ, ట్రెజరర్ను ప్రశ్నించారు సిఐడి అధికారులు. అంతా ప్రెసిడెంట్, సెక్రటరీ ఆదేశాలతోనే చేశామని ఈ ఇద్దరు సమాధానమిచ్చారు. అయితే ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాత్రం మౌనం వీడడం లేదు. సెక్రటరీ దేవరాజు పరారీలో ఉన్నాడు. దేవరాజు పట్టుబడితే కానీ నిందితులు నోరు విప్పేలా లేరు. దేవరాజును పట్టుకునేందుకు సిఐడి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. టికెట్ల విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ను వేధించిన విషయాన్ని ప్రెసిడెంట్ ను ప్రశ్నిస్తే అవకాశం ఉంటేనే మరో 10% టికెట్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాను తప్ప వేధించలేదని జగన్మోహన్ రావు బదులిచ్చినట్లు తెలుస్తోంది. వేధించినట్లు ఆధారాలు ముందుంచేసరికి మళ్లీ మౌనం దాల్చినట్లు సమాచారం. హెచ్సిఏ స్కామ్ కేసు పోలీసుల మెడకు కూడా చుట్టుకుంది. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు రాచకొండ పోలీస్ కమిషనర్. సిఐడి అధికారులు అరెస్టు చేయబోతున్నారు అనే సమాచారాన్ని సెక్రటరీ దేవరాజ్కి ఇన్స్పెక్టర్ లీక్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ఎలక్షన్ రెడ్డి అలర్ట్ చేయడం వల్లే దేవరాజు పరారైనట్లు ఆధారాలు దొరకడంతో సిఐపై వేటు వేశారు. ఇదిలా ఉంటే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరోసారి సిఐడిని ఆశ్రయించింది. మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఫిర్యాదు చేసింది. హెచ్సిఏలో చక్రం తిప్పిన అసలు దొంగలు తప్పించుకు తిరుగుతున్నారని, వారిపై కూడా దర్యాప్తు చేయాలని కోరారు. హెచ్సిఏలో కోట్ల రూపాయల దుర్వినియోగం, మనీ లాండరింగ్ జరిగిందని ఈడీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దీనిపై ఈడీ కూడా సిఐడికి లేఖ రాసింది. హెచ్సిఏ కేసులో పూర్తి వివరాలను ఇవ్వాలని సిఐడిని కోరింది ఈడీ. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే హెచ్సిఏ కేసులో మరిన్ని అరెస్టులు జరిగేలా ఉన్నాయని తెలుస్తోంది.